పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా రిగ్గింగ్కు పాల్పడిందో మనందరం కూడా చూసాం. దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా వివరించాడు. ఫొటోసు, వీడియోసు, ఏ పోలీస్ అధికారి ఏమన్నాడు, ఎక్కడున్నాడు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేశారు. ఒక డిఎస్పీ గారు అయితే కాల్చి చంపేస్తా నా కొడకల్లారా అన్నాడు. ఇంకొక డిఐజీ గారు అయితే పత్యాపారం అని చెప్పేసి మాట్లాడతాడు. ఆయన ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళిపోయి అక్కడ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేపిస్తాడు. అబ్బో నా సామిరంగా అసలు నిన్న జరిగింది మొత్తం కూడా రచ్చే. వాటన్నిటిని కూడా ఎవిడెన్స్తోనే, వీడియోస్తోనే, ఫొటోస్తోనే అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చాలా వివరంగా వివరించాడు. ఇందులో భాగంగా స్వయంగా కడప జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి చెరుకూరి శ్రీధర్ గారు ఆయన సమక్షంలోనే జమ్మలమడుగుకు చెందినటువంటి దొంగ ఓటర్లు ఓట్లు వేస్తున్నారంటూ అందుకు సంబంధించిన ఫోటోను జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో ప్రదర్శించాడు. ఎన్నికలు నిష్పక్షపాతంగా సజావుగా సాగుతున్నాయని చెప్పుకోవడానికి కడప కలెక్టర్ శ్రీధర్ గారు తన ఎక్స్ ఖాతాలో ఆ ఫోటోను కూడా షేర్ చేశాడు. ఆయన అక్కడ నిలబడుకొని బ్యాక్ సైడు జనాలు ఓట్లు వేసే ఆ ఫొటోస్ అన్ని కూడా తన ఎక్స్లో షేర్ చేశాడు. అందులోనే ఆయన షేర్ చేసినటువంటి ఫోటోలోనే దొంగ ఓటర్లు ఉండి ఓటేస్తున్నారు. ఆ ఫోటోలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చూపించడం జరిగింది. చూడండి, జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే దొంగ ఓటర్లు ఓట్లు వేస్తున్నారని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్లో చాలా వివరంగా వివరించాడు. మీడియా సమావేశంలో చెబుతున్నాడని చెప్పేసి చూసినటువంటి జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఆయన ఎక్స్లో పోస్ట్ చేసినటువంటి ఆ ఫోటోను, ఆ పోస్టులు అన్నిటిని కూడా తొలగించడం కూడా జరిగింది. దెబ్బకి నా సామిరంగా సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ మామూలు కూడా కాదు. జిల్లా ఎన్నికల అధికారి పోస్ట్ కింద మెసేజ్లతో అప్రమత్తం చేయడం కూడా జరిగింది. దీంతోనే కడప కలెక్టర్ ఒక్కసారిగా ఉలికిపడ్డాడు పాపం. స్వయంగా తాను ఎన్నికలకు పర్యవేక్షించినటువంటి పోలీస్ కేంద్రంలో తన సమక్షంలో దొంగ ఓట్లు వేస్తున్నారంటే అదే పెద్ద సాక్ష్యం అవుతుందని చెప్పేసి భయపడ్డాడేమో పాపం. కొందరు తెలుగుదేశం పార్టీ నెటిజన్ల అప్రమత్తతో కడప జిల్లా కలెక్టర్ గారు తన ఖాతా నుంచి ఆ ఫోటోను కూడా తొలగించి పాపం బతికిపోయారు ఆయన అని చెప్పేసి ఆయన ఊపిరి తీసుకున్నాడు. ఫటాఫటా అసలు ప్రెస్ మీట్ జరుగుతున్నా కానీ ఇంకా మొత్తం లేపేశాడు ఆయన. ఎందుకంటే ఎవరో ఒకరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, నాయకులు కానీ, లేకపోతే వాళ్ళ ఇల్లు మీడియాకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైనా సరే ఫోన్ చేసి చెప్పుకుంటారు, సార్ ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చూడండి, చూసి తర్వాత కొంచెం మేలుకొని ఆ ఫొటోస్ తొలగించండి అని చెప్పేసి చెప్పినట్టుగా వారు దెబ్బకి ఆయన ఫటాఫట మొత్తం కూడా డిలీట్ చేశాడు. అప్పటికే ఏదైతే జిల్లా కలెక్టర్ గారు ఎక్స్లో పోస్ట్ చేసిన ఫోటోలు అవన్నీ కూడా వైరల్ అయిపోయాయి. ఒక జిల్లా కలెక్టర్ తన ఖాతా నుంచి ఫోటో తొలగించినప్పటికీ అప్పటికే దాన్ని వైసీపీ వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని సోషల్ మీడియాలో వదిలేహారు బీభత్సంగా ట్రోల్. అసలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ చేసి దొబ్బారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. అట్లా సోషల్ మీడియా వదలడమే కాదు, దాన్ని బాగా సేవ్ చేసి పెట్టుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటారు కదా డేటాబేస్ అనేసి, ఆ డేటాబేస్ సేవ్ అయిపోయింది అది. ఇప్పుడు ఆ ఫోటోతోనే న్యాయ పోరాటం చేయాలని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ పోరాటంలో ఆ ఫోటో ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా చూడాలి. అసలు బీభత్సమైన ట్రోల్స్, మామూలు ట్రోల్స్ కూడా కాదు నా సామిరంగా. అసలు అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు చేసినటువంటి పోస్ట్ జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా మంగళవారం పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె, ఎర్రబల్లి గ్రామాల్లో పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు, జిల్లా ఎస్పీ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు పరిశీలించారు అని చెప్పేసి ఫొటోస్ అన్నీ కూడా లోపల నడుస్తుంటే ఫొటోస్ అన్నీ కూడా పాపం జిల్లా కలెక్టర్ గారు అప్లోడ్ చేశారు. దాంట్లోనే దొంగ ఓటర్లు ఉన్నారు. నా సమయంగా అడ్డంగా దొరికిపోయాడు. అలా దొరికేలోపు మొత్తం అన్నీ కూడా డిలీట్ చేసేశారు. ఎందుకంటే ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా, అన్ని స్క్రీన్ షాట్లు, అన్ని న్యూస్ ఛానల్స్ కూడా వచ్చేసాయి, అయిపోయాయి. సో ఏ విధంగా రిగ్గింగ్ చేశారో అధికారుల సమక్షంలోనే, జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే, జిల్లా ఎస్పీ గారి సమక్షంలోనే దొంగ ఓటర్లు ఏ విధంగా దొంగ ఓట్లు వేశారు, రిగ్గింగ్ చేశారనే దానికి ఉదాహరణ ఇదే.
వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా వివరంగా వివరించాడు. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పాపం ఇంకా ఏమో పాపం ఏంద్ర ఈ అనవసరంగా అన్నెసెసరీగా ఈ ఉప ఎన్నికలు పెట్టుకొని తెలుగుదేశం పార్టీ చాలా డ్యామేజ్ జరిగింది, తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి పెద్ద డ్యామేజే జరిగిందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు లోపల. ఇది మాత్రం ఈ ఎఫెక్ట్ మాత్రం నెక్స్ట్ సాధారణ ఎన్నికలు మాత్రం డెఫినెట్గా కనిపిస్తుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు. నిజంగానే కనిపిస్తుంది, చాలామంది మాట్లాడుకుంటున్నారు అప్పుడే.